పీచు పదార్థం ఐరన్ ఎక్కువగా ఉండే మొక్కజొన్న మనం ఎక్కువగా కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాం. ఉదయమే టిఫిన్ లాగా, మధ్యాహ్నం భోజనంలో, సాయంత్రం స్నాక్స్ లాగా తయారు చేసుకొని తినవచ్చు. మొక్కజొన్న గింజలు మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి మొత్తం కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసి వడ తయారు చేసి అందులో వేసి రెండు వైపులా వేయించుకోవాలి. లోపల బయట బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ అవుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినవచ్చు. రెండో రెసిపీ, పచ్చి మొక్కజొన్న గింజలు తీసుకొని మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పాత్రలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పిండి తీసుకొని దానిపైన వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి కొంచెం బటర్ వేసి లిడ్ వేసి అది కుక్ అయ్యాక లిడ్ తీసి సర్వ్ చేసుకోవడం. టేస్టీ ఊతప్పం రెడీ అవుతుంది. మూడో రెసిపీ, మొక్కజొన్న గింజలు తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి మొక్కజొన్న విత్తనాలు వేసి మెత్తగా కుక్ చేసుకోవాలి. వాటిని తీసి ఒక పాత్రలో వేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉడికించిన బఠానీలు, ఉడికించిన మొక్కజొన్న విత్తనాలను వేసుకొని ఉడికించిన రైస్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని లిడ్ వేసి కొద్దిసేపు కుక్ చేసి సర్వ్ చేసుకోవడమే. నాలుగో రెసిపీ, పచ్చి మొక్కజొన్న గింజలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొక్కజొన్న గింజలు వేసుకొని మెత్తగా కుక్ చేసుకొని పాత్రలో వేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మొక్కజొన్న గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకో రెసిపీ, పచ్చి మొక్కజొన్న గింజలు తీసుకొని మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక పాత్రలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా రౌండ్గా తయారు చేసి ఫ్రై చేయాలి. లోపల బయట కుక్ అయ్యేంత ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేడి వేడి ఈవినింగ్ స్నాక్ మొక్కజొన్న కట్లెట్